మనము నా దేవ 4వ మాటగా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఇక్కడ మనకి చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకడవు దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇంతవరకు నా తండ్రి వివరించిన ప్రతి వాక్యంలో మీరే ఉన్నారు, సహాయం చేశారు. నేను వివరించబోచుండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నాకైతే ఏమీ రాదు ప్రభువా. అయా, నీకు వందనాలు. మానవ స్వరాన్ని మరుగుపరిచి దైవ స్వరముతో మాట్లాడండి. మీరే సహాయం చేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు కీర్తి పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ 4వ మాటగా ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఎడబాటు మనకు కనపడుతుందండి. ఎడబాటు అక్కడ యేసు ప్రభు వారిని అక్కడ దేవుడు చేయి విడిచినారు. ఎందుకంటే మన పాపముల కోసం, మన శాపముల కోసం. ఇక్కడ 46వ వచనంలో చూసుకున్నట్లయితే ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని అర్థము. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడ తండ్రి అయినది అక్కడ చేయి విడిచారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుచున్నారు, నా దేవా ఎందుకు నా చేయి విడిచితివి. అయితే ఆయనను సిలువకు అప్పగించబడుచున్న ముందు రాత్రి నుంచే ఆయనను అప్పగించాలని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఎంతగానో ఆయనను బంధించాలని ఆయన బంధించి ఆయనకు చెరసాల్లో బిగించి ఇంకా ఈ వచనాలన్నీ చూసుకున్నట్లయితే మనకి మత్తయి సువార్త 27వ అధ్యాయము మొదటి నుంచి మనకి అన్నీ అయితే చదవద్దులకు కానండి, నేను క్లుప్తంగానే వివరిస్తాను. 27 అక్కడ కలిగి ఉన్నాడు. అయితే ఈ రోజు ముందు ఉదయం అయినప్పుడు యేసు ప్రభును బంధించి ఆయనను అక్కడ ఒక అధికారిగా ఉన్న పిలాతు నద్దకు యేసు ప్రభు వారిని తీసుకుని వెళ్తారు. అప్పుడు తీసుకుని వెళ్ళినప్పుడు పిలాతు అక్కడ తీర్పు తీర్చాలండి. అయితే పిలాతుకు అక్కడ ఈయన యందు ఏ దోషము కనబడట్లేదు, ఈయన ఏ నేరము చేయలేదు. అయితే ఈయనను నేను ఏ విధంగా శిక్షించాలని తన మనసులో తానే అనుకుంటూ ఉన్నాడు. అయితే ఆయన అడుగుచున్నాడు, మీకు ఏమి కావాలని. అయితే యేసును సిలువేము బర్బానే మాకు విడిపించుము. బర్బా అంటే అతను ఒక దొంగ అయినప్పటికీ అక్కడ విడిపించమని ఆ బర్బాను కోరుకుంటున్నారు. అయితే పిలాతు అక్కడ న్యాయము పీఠము ఎదుట కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, పిలాతు భార్య అతనికి ఒక వర్తమానము పంపుతుందండి. ఆ వచనం మనకి ఎక్కడ కనపడుతుందంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము అక్కడ 19వ వచనములు చూసుకున్నట్లయితే ఒకసారి చదువుదామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. చాలండి. అయితే న్యాయపీఠం మీదట అక్కడ అధికారిగా తన భర్త పిలాతు కూర్చుని ఉన్నాడు. అయితే ఇక్కడ ఆ భార్య ఏం చెప్తుంది, ఒక వర్తమానము తన భర్తకి పంపించింది. ఏమనంటే, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పూట నేను ఒక కల కని ఉన్నానని ఒక వర్తమానము పంపుతుంది. అక్కడ వర్తమానం పంపినప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు. ఏంటి, మళ్ళీ జనసమూహాన్ని అడుగుతున్నాడు. అయితే వాళ్ళు ఏం ప్రేరేపిస్తున్నారంటే, మాకు బర్బానే కావాలి, యేసుక్రీస్తు ప్రభుని
సిలువ వేయాలని మాటి మాటికి అంటూ ఉన్నారు. అయితే అప్పుడు అక్కడ ఆ పిలాతు అక్కడ ఏమి గ్రహించాడండి? అక్కడ భార్య మాట అక్కడ విన్నాడు. అంటే ఏది న్యాయమైనదో, ఏది యోగ్యమైనదో, అయితే మన కుటుంబ జీవితాలలో కూడా, మన భార్యాభర్తల జీవితాల్లో కూడా, కుటుంబ అన్యోన్య జీవితాల్లో కూడా ఒకరు భర్త ఎడల భార్యను, భార్య ఎడల భర్తను ఒకరు అనురాగము కలిగి, ఎపిసీలకు రాసిన పత్రికలో ఉంటుంది, పురుషులారా మీ భార్యను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక అనే వాక్యము మనకి కనబడుచున్నది. అయితే మనల్ని ప్రేమించినప్పుడు మనము కూడా అట్టి రీతిగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని ప్రేమించారు. అక్కడ న్యాయపరమైనది ఏది భర్త చెప్పినను, భార్య చెప్పినను, ఎవరు చెప్పినను అది యోగ్యమైనది. అయితే నేను భర్తని కదా, నేను ఆమె మాట ఎందుకు వినాలి, అయితే నేను అతని మాట ఎందుకు వినాలి? కాదు, ఇక్కడ న్యాయమా అది అబద్ధమా అని అక్కడ పిలాతు గ్రహించి అక్కడ ఆ భార్య చెప్పింది ఏమిటో అని ఒక్కసారి గ్రహించుకుని ఏం చేశాడంటే అక్కడ ఇంకా కింద వచనాల్లో చూసుకున్నట్లయితే నేను చదువుతున్నానండి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం మీదట తన చేతులు కడుగుకుని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకున్నాడని చెప్పాను. చూడండి, అయితే ఆయన ఏ అపరాధము చేయలేదు, పాపం చేయలేదు. అయితే ఆ నీతిమంతుని యొక్క అపరాధము నా గురించి, నా కుటుంబం గురించి ఎట్టి రీతిగా ఉండకూడదని ఆయన జనసమూహం ఎదుట నీళ్లు తీసుకుని తన చేతులు కడుక్కున్నాడు. అయితే అక్కడ ప్రజలు ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారంటే అక్కడ ఏమంటున్నారంటే, అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. ఇక్కడ చూడండి, నాకు ఏ దోషం లేదు, ఆయన ఎదుట నాకు ఏ పాపం కనబడలేదని పిలాతు చేతులు కడుక్కున్నప్పుడు అక్కడ ప్రజలు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఆ దోషము మా మీదకి, మా పిల్లల మీదకి రమ్మని. అయితే మనం చేసిన దోషములు బట్టి, పాపములు బట్టి మనం ఎంత మాత్రము మన పిల్లలకి దోషము వచ్చినా రావచ్చు. అయితే మన బైబిల్లో ఉంటుంది, పితరులు చేసిన పాపములు తన పిల్లలకు వచ్చిన. అయితే కానీ అక్కడ యేసుప్రభు వారు అంటున్నారు, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి. యెరూషలేము కుమార్తెలేరా, ఎంతగా సంబోధిస్తున్నాడంటే ఆయన, యెరూషలేము కుమార్తెలేరా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ బిడ్డల నిమిత్తమును ఏడువడి అంటున్నాడు. అయితే ఇక్కడ మా బిడ్డల మీదకి వచ్చినా పర్లేదు, మేమేమైపోయినా పర్వాలేదు, కానీ ఆ నీతిమంతునికి మాత్రము శిక్ష విధింపబడాలనే వారు కోరుకుంటున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎడబాటు ఎందుకు వచ్చింది దేవునికి? ఆయన పాపం లేనివాడు కదండి. అయితే ఎడబాటు అంటే నా పాపముల కోసం ఆయన పాపముగా చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఆయనకి ఎడబాటు వచ్చింది. యోహాను సువార్త 8:45 ఉంటుంది, ఆయన పాపం లేనివాడండి. రిఫరెన్స్ అయితే చూపించిన కానండి సమయం అవుతుంది. అయితే 1 కొరింథీ 5:21 ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడండి. ఆయన మన కోసం, ఆయన ఏ పాపము చేయలేదు, మన అతిక్రమము క్రియలను బట్టి అతడు గాయపరచబడాడు, మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడిందండి. అయితే ఇక్కడ ఎడబాటు ఎందుకు వచ్చింది? నీ నాన్న పాపముల కోసం. అయితే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆ ఎడబాటు ఎంతసేపు అండి? యేసు ప్రభు వారికి తండ్రి అయిన దేవునికి ఉన్న ఆ ఎడబాటు ఎంతసేపు? కొంతసేపే, కొన్ని గంటల సమయమే. ఆయన సజీవుడై కూడా లెగిస్తాడు. అయితే ఇక్కడ ఎంతసేపు? కొంతసేపే. యెషయా గ్రంథము 54:7-8 వచనాలు చూసినట్లయితే ఎంతసేపు? కొంతసేపే. అయితే ఏంటి ఈ అన్నిటికీ ఎడబాటు ఎందుకంటే మన పాపములు, మన దోషములు. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తన తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసుక్రీస్తు వారిని తండ్రి అక్కడ చేయి విడిచాడండి. ఎందుకు విడిచాడు? అక్కడ ఎడబాటు వచ్చింది. దేవునికిని తండ్రికిని అక్కడ ఎడబాటు వచ్చింది. ఎందుకంటే నా పాపముల కోసం. ఆయన ఏ పాపము చేయలేదు, అయినప్పటికీ ఆయన పాపముగా చేయబడ్డాడు.
ఇంకా కింద వచ్చిన ఇంకా చూసుకున్నట్లయితే ఏంటంటే ఇక్కడ భార్య మాట అక్కడ పిలాతు విన్నాడు. అయితే మనము దేవుని మాట నిత్యము ఆయన వాక్యాన్ని వింటున్నాం. ఆయన ఏ పాపం చేయలేదు, కానీ ఆయనకి ఎడబాటు వచ్చింది. అయితే క్రీస్తుకు మనకి ఎందుకు ఎడబాటు వస్తుందండి? ఆయన మన ప్రార్థన ఎందుకు వినటట్లేదు? ఆయన మన ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు? కీర్తన గ్రంథము 22వ అధ్యాయంలో ఉంటుంది, నా దేవా నా దేవా నీవు నన్ను ఎందుకు వినడానితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనుక నీవెలా దూరముగా ఉన్నావని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. దావీదు యేసు ప్రభు వారికి చాలా హృదయానుసారుడు కదండి. ఆయన నిత్యము స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, నాట్యముతో పాటలతో ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటే అక్కడ అంతటి మహానుభావుడైన దావీదు భక్తుడే అంటున్నాడు, నా దేవా నా దేవా నీవు నన్నెందుకు చేయి విడిచితివి. అయితే మన జీవితాల్లో కూడా మనము కొన్నిసార్లు మనకు వచ్చిన పరిస్థితులను బట్టి మనము కూడా దేవా నువ్వు మా చేయి విడిచిపెట్టావా, నువ్వు మమ్మల్ని ఎడబాసావా అని మనము దేవుణ్ణి ప్రశ్నిస్తామండి. ఆయన మనల్ని ఎంత మాత్రము ఎడబాసే దేవుడు కాదండి. ఈ మనుష్య కుమారుడు ఈ లోకమునికి ఎందుకు వచ్చాడంటే ఆయన మనుషులకు పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణంనిచ్చుటకు ఈ లోకంలోనికి వచ్చాడండి. హల్లెలూయా హల్లెలూయా. మనము కొన్నిసార్లు అడుగుతుంటాం, దేవుణ్ణి మనం ప్రశ్నిస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు వచ్చిన ప్రతి కుటుంబ సమస్యలు కావచ్చు, మన ఇంటిలో సమస్యలు కావచ్చు, ఏ సమస్యలైనా వాటినన్నింటి గురించి మనము దేవుణ్ణి అడుగుతాం, దేవా నీవు నా ఎందుకు విడనాడుతివి, మాకు ఎందుకు ప్రభా మా ప్రార్థన ఆలకించట్లేదా, ఎందుకు మాకు ఇంకా జవాబు రావట్లేదు అని మనం అడగొచ్చు. అయితే ప్రభు నందు ప్రియులారా, ఇప్పుడు నా జీవితాల్లో కూడా దేవుడు ఒక్కొక్కసారి ఎడబాటు, ఎందుకంటే నీ పాపములు నీ దోషములు, మనము చేసిన పాపములు మనము చేసిన దోషములు ఆయనకు దూరముగా ఉంటాయి. రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తము కురచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు, కానీ మన పాపములు మన దోషములు ఆయనకు అడ్డుగా ఉన్నాయి. అయితే మన పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకుని నిత్యము ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ దినదినము ఆయనతో సాంగత్యము చేసినప్పుడు ఆయన మనల్ని ఎందుకు ఎడబాతాడండి? ఎడబాయుడు కదండి. మన దేవుడు నిత్యము కోపించేవాడు కాదండి. ఆయన కోపము నిమిషం మాత్రముండును, దయ ఆయుష్కాలమంతయు నిలుస్తుందండి. ఆయన కోపం ఎంతసేపు ఉండదండి, చాలా ఒక్క నిమిషమే ఉంటుంది. అయితే మనం ఎట్టి రీతిగా దేవా మమ్మల్ని ఎడబాస్తున్నావా, ఎందుకు ఎడబాస్తున్నావా అని మనం అడగవచ్చు, కానీ మన పాపములు మన దోషములు మనకు అడ్డుగా ఉంటాయి. ఏంటంటే మనం ప్రార్థనకు సమయం ఇవ్వాలి, దేవుని వాక్యము చదవడానికి సమయం ఇవ్వాలి. మనము దేవుని సన్నిధిలో ఎక్కువగా, అంటే మేము పనులు మానుకుని లేకపోతే మొత్తం అంతా దేవునికి 24 గంటలు దేవునికి సమయాన్ని ఇచ్చేలా కాదండి. నీకు సమయము దొరికినప్పుడల్లా, నీకు వీలు కదిలిన, అంటే నీకు అంత తిరిగిలేని సమయం లేదు కదండి. 24 గంటలు కూడా ఎవరు కష్టపడి పని చేయడం అంటూ ఏమీ ఉండదు కదండి. మార్నింగ్ ఏ డ్యూటీస్కి వెళ్ళినా ఏమి వెళ్ళినా మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వచ్చేస్తారు. ఈవినింగ్ షిఫ్ట్స్ అయితే ఈవినింగ్ వెళ్తారు. అయితే దేవునితో సాంగత్యము మనము నిత్యము కలిగి ఉన్నప్పుడు ఆయన మనలను ఎంత మాత్రమును ఎడబాయడండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎడబాయటానికి కారణం అంటే మన పాపములు మన దోషములు. అయితే మనం అనుకోవచ్చు, మేము ప్రతినిత్యము దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము, ప్రతిరోజు వాక్యం చదువుతున్నాము, మేము వాక్యం వివరిస్తున్నాము, అన్నిట్లో మేము యోగ్యకరమైనదిగా ఉన్నాము కదా, అయితే దేవుడు మా ప్రార్థన ఎందుకు వినట్లేదు అని మనం అనుకోవచ్చు. అయితే మనకు పేతురు రాసిన పత్రికలో ఉంది, మీ చింత యావత్తు నా మీద వేయుడి, మీరు ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనము దీన మనస్కులమై ఉండనప్పుడు తగిన కాలమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడండి. హల్లెలూయా హల్లెలూయా. అయితే అంటే ఇంకను నా కుమార్తె నా కుమారుడు ఇంకను దేవునిలో బలముగా ఉన్నాడు,
పెడుతున్నాడా? ఆయన మనల్ని శ్రమ పెడుతున్నాడంటే మన పాపులమని కాదు, వేరే వాళ్ళకి శ్రమలు లేవంటే వారి నీతిమంతులు అని కాదండి. అంటే మనము శ్రమ పడినప్పుడు మనం ఏమవుతామంటే సువర్ణం వలె మార్చబడతాము. శ్రమల కొలిమిలో, ఆ ఇబ్బంది కొలువులో బంగారము కాల్చబడితే ఏ విధముగా సువర్ణముగలే మారుతుందో, అలాగే మనము ఇబ్బంది కొలిమిలో, శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు, అయితే నా బిడ్డకి శ్రమలు పెట్టాను కదా, ఈమె నన్ను ఎడబాస్తుందేమో, నా కుమారుడు నన్ను ఎడబావుతాడేమో అని ఎదురు చూస్తున్నాడేమో. అట్టి శ్రమలో కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని యందు నమ్మకం ఉంచి, నిరీక్షణతో మనము పట్టుదలతో కనిపెట్టి ఆయనను ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రతి అవసరతను, ప్రతి శ్రమను తీర్చి మనల్ని ఎంత మాత్రమును ఎడబాయడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఇక్కడ ఎడబాసాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మన పాపముల నిమిత్తము ఆయన తన రక్తాన్ని ఆ సిలువలో కార్చి మనలను పవిత్రులుగా చేసి, ఆయన మన కోసము తన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడలేదు కానీ మన పాపముల కోసం ఆయన మరణాన్ని పొంది మనలను పవిత్రులుగా చేశాడండి. ఎట్టి కృప. మనము దేవుణ్ణి ఎడబాసే వారము కాకుండా దేవుణ్ణి నిత్యము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండినట్లయితే ఆయన మనల్ని ఎంత మాత్రమును ఎడబాయడండి. అట్టి కృప, దేవుని కృప మనకును నాకును ఈ కృప తోడయుండును గాక. అలాగే మనము 5వ మాటకు వెళ్ళే ముందుగా